హిందూ మతమనగానే మనలో చాలామందికి ఒకే దేవుడు, ఒకే పద్ధతి, ఒకే పుస్తకం అన్నట్టుగా ఒక చిత్రం మెదులుతుంది కదా. అవును, చాలా సాధారణమైన అభిప్రాయం అది. కానీ మన దగ్గరున్న ఈ సమాచారం చూస్తుంటే, ముఖ్యంగా శైవమతం గురించి అది ఒక నదిలాంటిదనిపిస్తోంది. నది, మంచి పోలిక. ఒకే మూలం దగ్గర మొదలైనా ప్రవహించే కొద్దీ ఎన్నో పాయలుగా విడిపోయి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా రూపుదిద్దుకుంది. కొన్నిచోట్ల ఉగ్రంగా, కొన్నిచోట్ల ప్రశాంతంగా, మరికొన్ని చోట్ల లోతైన తాత్వికతతో. మీరు చెప్పింది చాలా నిజం. ఈరోజు మన పని ఈ శైవమతమనే మహానది ప్రయాణాన్ని, అంటే గుజరాత్లో దాని ప్రారంభం నుండి కాశ్మీర్లోని తాత్విక శిఖరాల వరకు, కర్ణాటకలోని సామాజిక ఉద్యమాల వరకు వెతుక్కుంటూ వెళ్లడం. అంటే ఈ ప్రయాణంలో శైవంలోని వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. సరిగ్గా. ఇది కేవలం పేర్ల జాబితా కాదు, ఇదొక ఆలోచన యొక్క పరిణామ క్రమం. శతాబ్దాలపాటు, వేల కిలోమీటర్ల పాటు ఒకే తాత్విక భావన ఎన్ని రకాలుగా రూపాంతరం చెందిందో మన కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి ఆధారాలు. నిజమే. అసలు విషయం ఏమిటంటే, ఒక మత సంప్రదాయం నిలకడగా ఉండదు. అది ఎప్పటికప్పుడు తనను తాను పునర్నిర్మించుకుంటుంది. చుట్టూ ఉన్న సమాజానికి అనుగుణంగా మారుతుంది. ఖచ్చితంగా. ఈరోజు మనం ఈ మార్పుల వెనుకున్న కారణాలను, వాటిని నడిపించిన గురువులను, వారి ఆలోచనలను లోతుగా పరిశీలిద్దాం. సరే, అయితే ఆ నది మూలం దగ్గరే మొదలుపెడలాం. మన దగ్గరున్న సమాచారం ప్రకారం మనకు తెలిసినంతలో అత్యంత పురాతనమైన శైవ శాఖ పాశుపతం. అవును, క్రీస్తు శకం 2వ శతాబ్దంలోనే మొదలైంది. అయితే దీన్ని ఒక అతివాద శాఖ అని వర్ణించారు. ఆ మాట వినగానే కొంచెం కఠినంగా అనిపిస్తుంది. గుజరాత్కు చెందిన లకులీషుడు దీని స్థాపకుడు అని పంచార్థ విద్య అనే గ్రంథాన్ని రచించాడని ఉంది. అసలు అతివాదం అంటే ఆ రోజుల్లో అర్థమేమిటి? మంచి ప్రశ్న. అతివాదం అనగానే ఈ రోజుల్లో మనకు వేరే అర్థాలు స్ఫురిస్తాయి. కాని ఆ కాలంలో దాని అర్థం వేరు. అది వారి ఆచారాలకు, జీవనశైలికి సంబంధించింది. ఓ, అలాగా. సమాజంలో సాధారణంగా పాటించే నియమాలకు భిన్నంగా చాలా కఠినమైన, తీవ్రమైన పద్ధతులను పాటించేవారిని అలా అనేవారు. ఉదాహరణకు శరీరాన్ని కఠినమైన దీక్షలకు గురిచేయడం, భస్మం పూసుకోవడం, సామాజిక కట్టుబాట్లను ధిక్కరించడం లాంటివి. సరే, మరి ఆ పంచార్ఘ విద్యా గ్రంథం సంగతేంటి? ఆ పేరులోనే దాని సారాంశముంది. పంచ అర్ధ అంటే 5 విషయాలు: దుఃఖం, దుఃఖానికి కారణం; మోక్షం, మోక్షానికి మార్గం; మరియు ఆ మార్గంలో పాటించాల్సిన నియమాలు. అంటే ఒక రూల్ బుక్ లాంటిదన్నమాట. అవును, పాశుపత అనుచరులకు ఒక రకంగా ప్రాథమిక మార్గదర్శి లాంటిది. శివుడిని పశుపతిగా, అంటే జీవులన్నిటికీ అధిపతిగా చూడటం వీరి మూల సిద్ధాంతం. అంటే ఆరంభంలో శైవమనేది చాలా తీవ్రమైన శారీరక దీక్షలతో, బాహ్య ఆచారాలతో ముడిపడి ఉండేదన్నమాట. అవును, ప్రారంభంలో అలాగే ఉండేది. మరి ఈ పాశుపతం నుండే మిగతా శాఖలు పుట్టుకొచ్చాయా? ఎందుకంటే కాలంలో కొంచెం ముందుకు వెళ్తే, అంటే గుప్తుల కాలానికి 4వ, 5వ శతాబ్దాలకు వస్తే, అవును, అప్పుడు కాపాలిక, కాలాముఖ అనే 2 పేర్లు వినిపిస్తున్నాయి. ఇవి పాశుపత శైవం యొక్క ఉపశాఖలని ఆధారం స్పష్టంగా చెబుతుంది. ఖచ్చితంగా పాశుపతం ఒక ప్రధాన ప్రవాహమైతే, ఇవి దాని నుండి విడివిడిన పాయల్లాంటివి. కాని ఇవి ఇంకాస్త ఉగ్రంగా మారాయి. ఎలా? ఆ పేర్లే మనకు చాలా చెబుతున్నాయి కదా. కాపాలిక అంటే కపాలం, అంటే పుర్రెను ధరించేవారు. వాళ్లు మానవ పుర్రెలను భిక్షాపాత్రలుగా వాడేవారనంటారు. ఓ. కాలాముకులు ముఖంపై నల్లని గీతను ధరించేవారు. ఒక్కసారి ఊహించుకోండి, కఠినమైన వర్ణవ్యవస్థ ఉన్న సమాజంలో ఒక వ్యక్తి శ్మశానంలోని బూడిదను ఒంటికి పూసుకుని చేతిలో పుర్రెతో కనిపిస్తే ఎలా ఉంటుంది? చాలా భయానకంగా ఉంటుంది. అది కేవలం మతపరమైన ఆచారం కాదు, అది ఒక రకమైన సామాజిక తిరుగుబాటు, ఒక షాక్ ట్రీట్మెంట్ లాంటిది. అంటే మీరు పవిత్రమనుకునేవి మాకు ముఖ్యం కాదు అని చెప్పడం లాంటిదా? సరిగ్గా అదే. చావుకు మించిన సత్యం లేదు అని వాళ్లు నిశ్శబ్దంగా ప్రకటిస్తున్నట్టుండేది. వావ్, ఆ రకంగా చూస్తే అది చాలా శక్తివంతమైన ప్రకటన. అంటే శారీరక దీక్షల నుండి మొదలై సామాజిక కట్టుబాట్లను సవాలు చేసే స్థాయికి వెళ్ళిందన్నమాట. అవును. ఇప్పటివరకు మనం చూసింది పశ్చిమ, మధ్య భారతదేశంలో. కాని ఇక్కడ నుండి మనం ఒక పెద్ద మలుపు తీసుకుంటున్నాం, భౌగోళికంగా, తాత్వికంగా కూడా. అవును, చాలా పెద్ద మలుపు. కాలంలో ఏకంగా 12వ శతాబ్దానికి,
ప్రదేశంలో ఉత్తరాన కాశ్మీర్కు ప్రయాణిస్తున్నాం. ఇక్కడ కాశ్మీర శైవం అనే ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. దీని స్థాపకుడు అభినవ గుప్తాచార్యుడు. విశేషమేమిటంటే ఈ శాఖ ఇప్పటికీ సజీవంగా ఉందని మన ఆధారం చెబుతోంది. అవును, అది చాలా ఆసక్తికరమైన విషయం. ఇది శైవమతం ప్రయాణంలో ఒక అద్భుతమైన మలుపు. ఇక్కడ శైవం తన స్వరూపాన్నే మార్చుకుంది. అంటే ఎలా? ఇప్పటిదాకా మనం మాట్లాడిన బాహ్య ఆచారాలు, కఠినమైన శారీరక దీక్షల స్థానంలో ఇక్కడ అంతర్గత సాధన, జ్ఞానం, తాత్విక చింతన ముఖ్యమయ్యాయి. ఓ, అంటే భౌతికం నుండి అధిభౌతికానికి జరిగిన ప్రయాణమన్మాట. ఖచ్చితంగా. మన ఆధారం ప్రకారం వీరు సులభ మార్గాలను, కఠిన మానసిక కఠోరాలను కలిపారు. అంటే భక్తి వంటివి ఉన్నా అసలు ప్రాధాన్యత మనస్సును, చైతన్యాన్ని అర్థం చేసుకోవడంపైనే ఉండేది. మరి ఈ మార్పెందుకొచ్చింది? దానికొక కారణముంది. ఆ కాలంలో కాశ్మీరం బౌద్ధమత తత్వవేత్తలకు కూడా ఒక పెద్ద కేంద్రం. ఆ తాత్విక పోటీలో నిలబడటానికి శైవం కూడా తనను తాను మేధోపరంగా పదును పెట్టుకోవాల్సొచ్చింది. చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఒక తాత్విక యుద్ధభూమిలాంటి వాతావరణం శైవాన్ని మరింత లోతుగా ఆలోచించేలా చేసిందన్నమాట. అవును. ఈ కాశ్మీర శైవంలోనే మనకు ప్రత్యభిజ్ఞ, స్పందశాస్త్ర అనే మరికొన్ని శాఖలు కూడా కనిపిస్తున్నాయి. వసుగుప్తుడు, కల్లటుడు, సోమానందుడు వంటివారు వీటి స్థాపకులు. ఈ పేర్లు కొంచెం క్లిష్టంగా అనిపిస్తున్నాయి. కాని వాటి వెనుకున్న ఆలోచన చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. చెప్పండి. ఉదాహరణకు ప్రత్యభిజ్ఞ అంటే తిరిగి గుర్తించడం. దీని ప్రకారం మనమందరం ఇప్పటికే శివుని స్వరూపాలమే. అయితే కాని అజ్ఞానమనే పొర వల్ల ఆ నిజాన్ని మర్చిపోయాం. ఆ పొరను తొలగించి మన నిజ స్వరూపాన్ని గుర్తించడమే మోక్షం. వావ్, ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. మరి స్పందశాస్త్ర? స్పందన శాస్త్ర అంటే స్పందన లేదా వైబ్రేషన్ సిద్ధాంతం. దీని ప్రకారం ఈ మొత్తం విశ్వం శివుని యొక్క ఒక దివ్యమైన స్పందన. అంటే ప్రతి అణువులో, ప్రతి ఆలోచనలో ఆ స్పందన ఉంటుందనా? అవును, దాన్నే అనుభూతి చెందడమే సాధన. చూడండి, ఇక్కడ పుర్రెల్లేవు, ఒంటికి బూడిదలేదు. కేవలం చైతన్యం, గుర్తింపు, స్పందన. నిజమే. ఇదొక అద్భుతమైన తాత్విక పరిణామం. అంటే పాశుపతం దగ్గర మొదలైన శైవం కాశ్మీరం వచ్చేసరికి పూర్తిగా రూపాంతరం చెంది ఒక ఉన్నతమైన ఫిలాసఫీగా మారిందన్నమాట. అవును, సరిగ్గా అదే జరిగింది. అయితే ఇప్పటిదాకా మనం చూసినవి చాలా వరకు తీవ్రమైన పద్ధతులు పాటించే అతివాద శాఖలు లేదా చాలా లోతైన ఫిలాసఫీ ఉన్న కాశ్మీర శాఖలు. మరి సాధారణ ప్రజల కోసం అంత కఠినంగా, అంత క్లిష్టంగా లేని మార్గాలేమైనా ఉన్నాయా? మన ఆధారం కొన్ని మితవాద శైవశాఖల గురించి కూడా ప్రస్తావిస్తోంది. ఖచ్చితంగా. ఏ మతంలోనైనా అందరూ సన్యాసులు కాలేరు, అందరూ తత్వవేత్తలు కాలేరు కదా. నిజమే. అందుకే సాధారణ ప్రజలకు అనువైన మితవాద మార్గాలు కూడా అభివృద్ధి చెందాయి. మన దగ్గరున్న పట్టికలో అలాంటి కొన్ని శాఖలున్నాయి. ఉదాహరణకు శుద్ధ శైవ లేదా శైవ సిద్ధాంత అనే శాఖ. దాని స్థాపకుడు శ్రీకంఠ శివాచార్యుడు, మధ్య భారతదేశానికి చెందినవారు. అవును, ఇది కాశ్మీర క్షేమం యొక్క లోతైన తాత్వికతను సాధారణ భక్తి మార్గాలతో కలిపి ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చిన ప్రయత్నంలా కనిపిస్తుంది. అంటే ఆ గొప్ప ఆలోచనలు కాశ్మీర్ పర్వతాల్లోనే ఉండిపోకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణించాయన్నమాట. అవును, చెప్పడానికిదొక మంచి ఉదాహరణ. ఈ పట్టికలో నన్ను ఆశ్చర్యపరిచిన ఒక విషయముంది. ఏమిటది? శైవశాఖ అని ఒకదానిని గుర్తించి దాని స్థాపకుడు కూడా కాశ్మీర్కు చెందిన అభినవగుప్తుడే అనుంది. కాసేపటి క్రితమే మనం అభినవగుప్తుడు కాశ్మీర శైవం స్థాపకుడు అని అనుకున్నాం. ఈ రెండూ ఒకటేనా, లేక ఇందులో ఏదైనా తేడా ఉందా? ఇది చాలా మంచి పరిశీలన. మనకున్న ఆధారాల్లో ఈ విషయంలో కొంచెం అస్పష్టత ఉంది. కాని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. కాశ్మీర శైవం అనేది ఒక పెద్ద తాత్విక గొడుగులాంటిది. దాని కింద ప్రత్యభిజ్ఞ, స్పందశాస్త్రం వంటివి ఉన్నాయన్నట్టు. సరిగ్గా. అభినవగుప్తుడు ఈ అన్నింటినీ క్రోడీకరించి ఒక సమగ్రమైన రూపాన్నిచ్చాడు. బహుశా ఆ పట్టికలో చెప్పిన శైవ శాఖ అనేది ఆయన అధికారికంగా స్థాపించిన ఒక నిర్దిష్టమైన సంప్రదాయం లేదా పాఠశాల అయ్యుండవచ్చు. ఓకే, అర్థమైంది. ఎలా చూసినా ఇది ఆ కాలంలో శైవ తాత్విక చింతనకు కాశ్మీరం ఒక విశ్వవిద్యాలయంలో ఎలా పనిచేసిందో చూపిస్తుంది. ఒకే చోట ఇంత మేధోమథనం జరగడం అసాధారణం. నిజమే. కాశ్మీరం నుండి మధ్య భారతదేశానికి వచ్చాం. ఇప్పుడు మనం ప్రయాణంలో చివరి మజిలీకి,
అంటే దక్షిణ భారతదేశానికొస్తున్నాం. అవును. పట్టికలో చివరిగా ఉన్నది వీరశైవము. దీని స్థాపకుడు కర్ణాటకకు చెందిన బసవన్న. ఇది చాలా ప్రసిద్ధి చెందిన పేరు. చాలా ముఖ్యమైన పేరు కూడా. ఇక్కడ శైవం మరో కొత్త రూపాన్ని తీసుకున్నట్టుంది. కేవలం మతంగానే కాకుండా ఒక సామాజిక ఉద్యమంగా కూడా వర్ణించారు. దీని గురించి కాస్త వివరిస్తారా? వీరశైవం శైవమత చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమైన ఘట్టం. ఇక్కడ మనం మళ్లీ ఒక పెద్ద మార్పును చూస్తాం. అదేమిటి? కాశ్మీరంలో శైవం మేధావుల మధ్య తాత్విక చర్చగా ఉంటే, కర్ణాటకకు వచ్చేసరికి బసవన్న చేతిలో అది సామాన్యుడి ఆయుధంగా మారింది. వావ్! ఆయన కాశ్మీర శైవంలోని మూలసూత్రాన్నే తీసుకున్నాడు. ప్రతి ఒక్కరిలోనూ శివుడు ఉన్నాడు అనే భావన. కాని ఆయన దాన్ని అక్కడతో ఆపలేదు. ఏం చేశారు? అందరిలోనూ శివుడు ఉంటే మరి ఈ కులభేదాలెందుకు, కొందరు గొప్ప కొందరు తక్కువ అనే తేడా ఎందుకు అని ప్రశ్నించాడు. కాయకవే కైలాస, అంటే కష్టపడి పనిచేయడమే కైలాసం అని ప్రకటించాడు. అంటే కుల వ్యవస్థను వ్యతిరేకించారా? తీవ్రంగా వ్యతిరేకించాడు. అనుభవ మంటపం అనే ఒక వేదికను సృష్టించి అక్కడ అన్ని కులాల వారు, స్త్రీలు, పురుషులు సమానంగా కూర్చుని ఆధ్యాత్మిక, సామాజిక విషయాలు చర్చించుకునేలా చేశాడు. ఇది 12వ శతాబ్దంలో ఒక సామాజిక విప్లవం. అద్భుతం! ఒకే ఆలోచన, శివుడు సర్వాంతర్యామి అనేది కాశ్మీరంలో జ్ఞాన మార్గానికి దారితీస్తే, కర్ణాటకలో సామాజిక సమానత్వ ఉద్యమానికి ఎలా నాంది పలికిందో చూడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నిజమే. మొత్తానికి ఈ చర్చ ద్వారా మనం ఏమి గ్రహించాలి? ఈ ఆధారాలన్నిటినీ కలిపి చూస్తే శైవం అనేది ఒకే మూసలో పోసిన సిద్ధాంతం కాదని, అది ఒక సజీవ ప్రవాహమని స్పష్టమవుతోంది. ఖచ్చితంగా. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో లకులీషుడి కఠోర దీక్షలతో మొదలై కాపాలికుల సామాజిక ధిక్కరణగా మారి, కాశ్మీరంలో అభినవగుప్తుడి చేతిలో ఉన్నతమైన తత్వశాస్త్రంగా వికసించి, చివరకు కర్ణాటకలో బసవన్న నాయకత్వంలో ఒక సామాజిక విప్లవంగా రూపుదిద్దుకుంది. ఒకే సంప్రదాయం ఇన్ని విభిన్న రూపాలను తీసుకోవడం అసాధారణం. అవును. ఈ ఆధారాలు మనకు పేర్లు, ప్రదేశాలు మాత్రమే కాదు, ఒక ఆలోచన ఎలా ప్రయాణిస్తోందో, ఎలా పరిణామం చెందుతోందో చూపించాయి. అయితే శ్రోతలు ఆలోచించాల్సిన ఒక చివరి ప్రశ్న మిగిలుంది. ఏమిటది? మనం చూసినట్టు కాశ్మీర శైవం యొక్క తాత్వికత చాలా లోతైనది. నీలోనే దైవం ఉంది అనే భావన ఎంతో శక్తివంతమైనది. అయితే ఈ ఆలోచన మేధావుల చర్చల నుండి, గ్రంథాల నుండి బయటకు వచ్చి బసవన్న లాంటి సంస్కర్త చేతిలో పడి ప్రజా ఉద్యమంగా మారినప్పుడు ఏమి జరుగుతుంది? మంచు ప్రశ్న. ఒక తాత్విక సిద్ధాంతం సామాజిక, రాజకీయ మార్పుకు సాధనంగా మారినప్పుడు దాని అసలు స్వరూపంలో ఏమైనా మార్పు వస్తోందా? ఆ పరిణామ క్రమంలో అది దేనినైనా కోల్పోతుందా, లేక మరింత శక్తివంతంగా మారుతోందా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు మతం, సమాజం మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతోంది. ఖచ్చితంగా.